డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. ఇరాన్పై మూకుమ్మడి దాడిని ప్రారంభించారు. మరోపక్క ఈరోజు రాత్రి ఇరాన్కు కాలరాత్రి అనేటటువంటి అంశాన్ని అభివర్ణిస్తూ 1 గంట ముందు ఎక్స్ వేదికగా తన భీకరమైనటువంటి దాడులు ఏ రకంగా ఉండబోతున్నాయనేటటువంటి అంశాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ప్రకటించాడు. మరోపక్క కార్గ్ ద్వీపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సైన్యం పూర్తి ప్రయత్నాలు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నాగరికతలో ఈరోజు ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకపోయే రోజు అనేటటువంటి అంశాన్ని అగ్రరాజ్య అధినేత ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సేనలు భీకరమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నాయి. పవర్ ప్లాంట్లు, న్యూక్లియర్ ప్లాంట్ను పరిరక్షించుకునే విధంగా ఇరాన్ యువత మానవహారంగా ఏర్పడాలని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశించారు. మరోపక్క మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో లాక్డౌన్ ప్రకటించారు. మరిన్ని ఆసక్తికర అంశాలతో ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. డిబేట్లో మనతో పాటు తిరునహరి శేషి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. వెంకట సాయి గారు, డిఫెన్స్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రాధా రఘురామన్ పాత్రుని గారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా శేషు గారు మీతో ప్రారంభిద్దాం. డొనాల్డ్ ట్రంప్ గత వారం రోజుల నుండి స్టేట్ ఆఫ్ హార్మోస్ పైన ఇరాన్ దిగి రాకుంటే భీకరమైనటువంటి దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆచరిస్తున్నారు. ఇరాన్ ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు మిజైళ్ల వర్షం కురుస్తుంది. ప్రత్యేకంగా సివిలియన్స్ను టార్గెట్ చేసుకుంటూ కూడా దాడులు చేస్తామని చెప్పి ఒక అగ్రరాజ్య నేత ప్రకటించడం అనేటటువంటిది అందరినీ హడలెత్తిస్తుంది. ఎట్లా స్పందిస్తారండి అమెరికా దూకుడు వ్యవహారంపై? హార్మూజ్ ని ఓపెన్ చేసి మాతో డీల్ కుదుర్చుకోవాలి, లేకపోతే ఇరాన్ ని రాతి యుగంలోకి పంపిస్తాననేటటువంటి ఒక తీవ్రమైన హెచ్చరిక అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేశారు. దానికి గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు మరికొన్ని గంటల్లో ముగియబోతున్నటువంటి సందర్భంలో ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతుంది అమెరికాది. ఎట్లాగో ఇరాన్ దిగి వచ్చేటటువంటి సందర్భం కనపడటం లేదు. హార్మూజ్ ని ఓపెన్ చేసి అమెరికా తోటి డీల్ కుదుర్చుకోవటానికి ఇరాన్ సంసిద్ధత ఎక్కడ వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు కనపడకపోగా, ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ కి రిటాలియేషన్ గా ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. మరి ముఖ్యంగా ఈ రోజు ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అమెరికా ప్రెసిడెంట్ బెదిరింపులకు భయపడేది లేదు, అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాము, 1.4 కోట్ల ఇరానియన్లు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఎక్కడ తగ్గేటటువంటి అంశంగా కనపడటం లేదు. మరి బుధవారం మార్నింగ్ కల్లా ఏమి జరగబోతుంది? అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పినట్లుగానే ఇరాన్ ని రాతి యుగంలోకి పంపిస్తారా, ఇరాన్ పైన ఈ దాడులను తీవ్రతరం చేస్తారా అనేది ప్రపంచమంతా కూడా ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు ఈ తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఇరు దేశాల వైపు నుండి వస్తుంటే, మరొక వైపు ఈజిప్టు, తుర్కీ, పాకిస్తాన్ ప్రోద్బలంతో మధ్యవర్తిత్వం కూడా జరుగుతుంది. బట్ అది ఫెయిల్ అయినట్లుగా మనకి కనపడుతుంది. ఫెయిల్ అయినప్పటికి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దాంట్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ పాల్గొంటున్నట్లుగా మనకు కనపడుతుంది. వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి ఒక 48 అవర్స్ డెడ్ లైన్ కాకుండా ఒక 45 డేస్ కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ చేసినటువంటి హెచ్చరికలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు ఆయిల్ రిఫైనరీస్ పైన జరుగుతున్నటువంటి దాడులు, తర్వాత ఆయుధ కర్మాగారాల పైన, ఇస్పెకాన్ లాంటి ప్రదేశాలపైన జరుగుతున్నటువంటి దాడులను విస్తరిస్తారు అనేటటువంటి ఒక ప్రకటన కూడా చేశాడు. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలపైన దాడులు చేస్తాము,
బ్రిడ్జెస్ పైన దాడులు చేస్తాము, మౌలిక వసతుల పైన దాడులు చేస్తామనేటటువంటి ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తే ఇరాన్ కూడా ఎక్కడ లొంగుతున్నట్టుగా కనపడట్లేదు. వాళ్ళ విద్యుత్ కేంద్రాలను కాపాడుకోవటానికి హ్యూమన్ చైన్స్ ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో ఇరాన్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ 39 రోజుల్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎక్కడ కూడా ఇరాన్ వెనకడుగు వేస్తున్నట్టుగా కానీ, ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకి అమెరికా దాడులకు భయపడుతున్నట్టుగా కానీ మనకి కనపడటలేదు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి, ఆ అనివార్యమైన పరిస్థితి ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధాన్ని ముగించటం. ఇరాన్కు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే యుద్ధంలో ఓడిపోకుండా ఎంతకాలం వీలైతే అంతకాలం నిలబడి ఉండటం. అంటే రెండు భిన్న ధృవాలు ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు అమెరికన్ ప్రెసిడెంట్ యుద్ధాన్ని తొందరగా ముగించాలనుకుంటున్నాడంటే, మనకి ఒక రోజు క్రితము ఇరాన్ ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. దాని ఖరీదు ఎంత తెలుసా అండి శ్రీశైలం గారు? 931 కోట్ల రూపాయలు. అంటే ఒక్క యుద్ధ విమానాన్ని అమెరికా నష్టపోతే ఎంత భారీ నష్టం జరుగుతుంది అనేది ఒకటైతే, అమెరికా ఈ యుద్ధంలో రోజుకి 16,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధాన్ని ముగించకపోతే ట్రంప్ ఇంటా బయట, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ట్రంప్ పరువు పోయింది, ట్రంప్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, ట్రంప్ని విమర్శిస్తున్నారు, నాటో దేశాలు కలిసి రావని ఖరాఖండిగా చెప్పేశాయి. ఇది ఒక్క ఎత్తు అయితే అమెరికాలో నో కింగ్స్ అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ట్రంప్కి. అమెరికన్స్ కూడా అనేక రాష్ట్రాల్లో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్కి యుద్ధాన్ని ముగించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇరాన్ ఎంతకాలమైన యుద్ధాన్ని సస్టైన్ చేయడానికి సిద్ధపడ్డట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకు ఈ అభిప్రాయం కలుగుతుంది అని అంటే, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఏమి అమెరికా ఇప్పుడు దాడి చేస్తుందని ఊహించినటువంటి అంశం కాదు. 2003లో ఇరాక్ పైన దాడి చేసిన తర్వాత ఇదే పరిస్థితి మాకు కూడా వస్తుందని 2005 నుంచి వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకున్నటువంటి మొజాయిక్ డిఫెన్స్ సిస్టము ఎంతకాలమైన యుద్ధం చేయడానికి వాళ్ళు సంసిద్ధులైనట్టుగా మనకి కనపడుతుంది. ఐఆర్జిసి చీఫ్ కమాండర్ అయినటువంటి అహ్మద్ అలీ జఫారీ నాయకత్వంలో మీరు చూడండి, యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ లైన్ లీడర్షిప్లలో ఒక 50 మంది చనిపోయారు ఇప్పటి వరకు. నిన్నటికి నిన్న ఐఆర్జిసి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఖదామి కూడా చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గట్లే. ఎందుకు అనంటే సుదీర్ఘ కాలము యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళకి తెలుసు.